హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల సమర్పణకు నూతన షెడ్యూల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఫైనాన్స్, క్యాష్ అండ్ డెబిట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ షెడ్యూల్ ఫర్ ద presentation of bills under various programs and schemes to the ట్రెజరీస్ అండ్ పిఏఓ ఆఫీస్ ఇన్ ద స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అని అయితే రావడం జరిగింది. సో జియో ఆర్టీ నెంబర్ 1512 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు అయినటువంటి డీడీఓ ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారం వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి. దీని పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. మొదటి ప్రాధాన్యత బిల్లు. నెలలో ఎప్పుడైనా. ఈ కేటగిరీలోని బిల్లులు అత్యంత ప్రాముఖ్యత మరియు అత్యవసరం కలిగినవి. వీటికి ఎలాంటి కాల పరిమితి లేదు. నెలలో ఏ రోజు నుంచైనా ట్రెజరీకి సమర్పించవచ్చు. అవేంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు ఈ నెలలో ఏ రోజైనా సమర్పించే బిల్లులనమాట. రాజ్‌భవన్, హైకోర్టుకు సంబంధించిన బిల్లులు. న్యాయపరమైన చెల్లింపులు అంటే కోర్టు తీర్పుల ద్వారా చెల్లించాల్సిన మొత్తం. ప్రభుత్వ న్యాయపరమైన ఖర్చులు, లీగల్ చార్జెస్. ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు, తీసుకున్న అప్పులు, లోను, వార్షిక చెల్లింపులు, యాన్యుటీ మరియు వడ్డీ చెల్లింపులు, ఇంట్రెస్ట్ పేమెంట్స్. అత్యవసర నిధులు, ఎన్నికల నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వ పరీక్షల ఖర్చులు, ప్రోటోకాల్ ఖర్చులు, ఆపత్కాల చెల్లింపులు, ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు చెల్లించే అంత్యక్రియల ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల సహాయక చెల్లింపులు, సీఎం ఏసీ ఏసీ బిల్లులు మరియు ఉద్యోగ మెడికల్ అడ్వాన్స్‌లు. నూతన పెన్షనర్లు, కొత్తగా పదవీ విరమణ పొందిన వారికి చెల్లించే మొదటి పెన్షన్. ఇవన్నీ కూడా నెలలో ఎప్పుడైనా బిల్లులు పెట్టవచ్చనమాట. ఇక రెండవ దశలో బకాయి మరియు ప్రత్యేక చెల్లింపులు. ఇప్పుడు మాట్లాడుకోబోయేది బకాయిల గురించండి. సో, నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే బిల్లులు పెట్టుకోవడానికి అవైలబుల్ ఉంటుందన్నమాట. ఈ స్లాట్ ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు మరియు ప్రత్యేక వేతనాల కోసం కేటాయించబడింది. సప్లిమెంటరీ జీతాల బిల్లు పెట్టుకోవచ్చు ఈ స్లాట్‌లో. ఏమైనా కారణాల వల్ల రెగ్యులర్ జీతంతో పాటు అదనంగా చెల్లించాల్సిన మొత్తం ఉంటే సప్లిమెంటరీ బిల్స్ పెట్టుకోవచ్చు. అలాగే అన్ని రకాల బకాయి బిల్లులు, డీఏ అరియర్స్, పీఆర్సీ అరియర్స్ వంటి గత బకాయిలన్నీ కూడా ఈ సమయంలోనే పెట్టాలి. గౌరవ వేతనాలు మరియు వేతనాలు. ప్రత్యేక సెలవులకు అందించే గౌరవ వేతనాలు, దినసరి వేతనాలు. సంక్షేమ పథకాలు. అన్ని సంక్షేమ శాఖల ద్వారా అందించే స్కాలర్‌షిప్‌లు, స్టైఫండ్‌లు మరియు పీడీ అకౌంట్ల ద్వారా చెల్లించే జీతాలు. ఇవన్నీ కూడా నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇక ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్‌లు. నెలలో 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పెట్టుకోవచ్చనమాట. సో, ఈ స్లాట్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ స్లాట్ పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు, రుణాలు మరియు ఇతర బడ్జెట్ సంబంధిత బిల్లుల కోసం నిర్దేశించబడింది. బడ్జెట్ సంబంధిత బిల్లులు. జీతాలు కాకుండా ఇతర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన బిల్లులను పెట్టుకోవచ్చు. అలాగే ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ క్లెయిమ్‌లు, ఉద్యోగులు తీసుకునే రుణాలు, లోన్ మరియు అడ్వాన్సులు, ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు. జీతాలు మినహా పర్సనల్ డిపాజిట్, పీడీ అకౌంట్‌ల నుంచి చేసే ఇతర చెల్లింపులు ఇవన్నీ కూడా నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పెట్టవచ్చు అన్నమాట ఈ బిల్స్. ఇక నాలుగోది జీతాలు, పెన్షన్లు, ఇతర రెగ్యులర్ చెల్లింపులు. నెలలో 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. ఎక్కువ ఫండ్ ట్రాన్సాక్షన్ అయ్యే కేటగిరీ. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్స్ మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. రెగ్యులర్ పెన్షన్లు మరియు జీతాలు. ఉద్యోగుల నెలవారీ జీతాలు, పదవీ విరమణ పొందిన వారి పెన్షన్స్, ఉద్యోగుల పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకమైనటువంటి జీఐఎస్, కుటుంబ సంక్షేమ నిధి ఎఫ్‌బీఎఫ్, సిబ్బంది చెల్లింపులు, వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సిబ్బంది, వృత్తి నిపుణులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, గౌరవ వేతనాలు, హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏల గౌరవ వేతనాలు, సంక్షేమ చెల్లింపులు, సామాజిక భద్రతా పెన్షన్స్,
బియ్యము, విద్యుత్ వంటి సబ్సిడీలు. ఇతర బిల్లులు పైన పేర్కొన్న కేటగిరీలోకి రాని మిగతా అన్ని బిల్స్ కూడా నెలలో 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పెట్టవచ్చు. ఇక అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్య సూచనలేంటంటే, పౌర సేవల చార్టర్. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారమే సిటిజన్ చార్టర్ సవరించబడింది. సెలవు దినం వస్తే బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజున సెలవు దినం అయితే, ఆ తర్వాత వచ్చే పనిదినాన సమర్పించవచ్చు. డీడీఓల బాధ్యత. సంబంధిత డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ అధికారులు ఈ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించాలి. ట్రెజరీ అధికారుల బాధ్యత. ట్రెజరీల డైరెక్టర్, డీటీఏ, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, పీఏఓ తమ కింది స్థాయి అధికారులకు బిల్లును నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాలి. ప్రచారం. ఈ షెడ్యూల్ వివరాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల కలెక్టరేట్స్, తహసీల్దార్, మండల అభివృద్ధి కార్యాలయాలు, నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలి. సీఎఫ్ఎంఎస్ ఫిల్టర్లు. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఈ షెడ్యూల్‌కు అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌లో సిస్టమాటిక్ ఫిల్టర్లను అమలు చేయాలి. ఏడోది అత్యంత కీలకమైన షరతు. ఈ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరుల లభ్యతకు, వేస్ అండ్ మీన్స్ సిట్యుయేషన్ లోబడి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులు జరుగుతాయి అని అర్థము. సో, ఖచ్చితమైన అమలు. సంబంధిత అధికారులందరూ ఈ షెడ్యూల్‌ను కఠినంగా పాటించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. సో, మరి ఈ సందర్భంలో ఉద్యోగం సంబంధించి పెండింగ్ బిల్లులనైతే ఈ విధంగా 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పెట్టుకోవచ్చు.